జ్యోతి ప్రజ్వలన చేయటానికి గెస్ట్ వచ్చే టైం అవుతుంది. స్వాగతం ఏర్పాట్లు రిసీవింగ్ చాలా బాగుండాలదినా. ఆ ఏర్పాట్లన్నీ చేసేసాలేదామని. నో వరీస్. ఓకే. దామిని, గెస్ట్ వాళ్ళు బయలుదేరారు అంటే ఆల్మోస్ట్ వచ్చేస్తుంటారు కదా? అవును. మరి ఆ వచ్చిన వాళ్ళు వచ్చి రాగానే డైరెక్ట్ గా డయాస్ మీదకి రారు కదా? మొదటి రో అంతా బాగా ఫిల్ అయిపోయింది. మరి వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? ఇంకెక్కడ కూర్చుంటారు? మొదటి రోలోనే కూర్చుంటారు. ఆ పిన్ని, మీరంతా కాస్త వెనక్కి వెళ్లి కూర్చుంటారా? దామిని, మేం వెళ్ళి వెనక కూర్చోవడం ఏంటి? బ్రో, ఫ్రంట్ రోలో వచ్చిన గెస్ట్ వాళ్ళు కూర్చోడానికి ఈ సీట్లు ఏర్పాటు చేశాం. ఇవి మీ కొరకు కాదు. దామిని, నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు. నేను టూ మచ్ చేయడం ఏంటి? ఇంత ఫంక్షన్, ఈ ఓపెనింగ్ ఏర్పాటు చేసింది మీకోసం కాదు. ఈ చైర్స్ ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళని ఇక్కడే రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టాలి. ప్లీజ్, అనవసరమైన డిస్కషన్ చేయకుండా వెళ్ళండి. దామిని, ఏంటి నీ మాటలు? ఎందుకు అంత అసహనంతో మాట్లాడుతున్నావు? అబ్బా అమ్మా, అసహనమేంటి అసహనం? నేనేదో రాబోయే గెస్ట్లని అవమానించకూడదు అన్న ఉద్దేశంతో మన ఇంట్లో వాళ్లే కదా అని క్యాజువల్ గా విషయం చెప్తే దాన్ని ఓ పెద్ద రాదాంతం చేస్తారేంటి? ఏం పిన్ని, నన్ను ఏదో ఒకలాగా అందరి ముందు బ్యాట్ చేయాలని బలంగా ఫిక్స్ అయ్యొచ్చినట్టున్నారే. ముందుగా ఇక్కడ మా కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు, పూజ్యులు అయిన శ్రీ ఆత్మచరణ్ గారికి స్వాగతం పలుకుతున్నాను. వారిని మా అన్న వదినలైన రోహిత్, అనన్యలు స్టేజ్ మీదకి గౌరవంగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మొగుడా, పద ఎమ్మెల్యే గారిని స్టేజ్ పైకి తీసుకెళ్దాం. అమ్మా, అసలు దామినికి ఏమైంది? అదే అర్థం కావట్లేదు నాన్న. అనన్య దామినిని ఎంతగా తన గుప్పెట్లో పెట్టుకుందో చూడు. రా. ఆనంద, పద, ముందు సీట్లు ఖాళీ అయ్యాయి. మీరిక్కడ ఇలా ఉండటం సరికాదు. పర్వాలేదక్కా. ఆనంద, నీకు దండం పెడతాను, దయచేసి నా మాట విను. దర్శన్, శరణ్య, పదండి, ముందు కూర్చుందరు గాని. రామ్మా, ముందు కూర్చుందరు గాని. రా ఆనంద, రా శరణ్య. పర్వాలేదక్కా, మేము ఇక్కడే కూర్చుంటాం. అమ్మ ఏంటి మళ్ళీ వాళ్లతో ఏదో మంతనాలు పెడుతోంది. వాళ్ళు కిందనే కూర్చోవాలి. రామ్మా. ఇప్పుడు మా లీలావతి టెక్స్టైల్స్ అధినేతలు అయిన మా పేరెంట్స్ శ్రీ కోటేశ్వరరావు గారు, శ్రీమతి లీలావతి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వెళ్ళక్క, వెళ్ళు.
ఈ కార్యక్రమంలో ముందుగా లీలావతి టెక్స్టైల్స్ ని జ్యోతి వెలిగించి ఆరంభించవలసిందిగా శ్రీ ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము. తమరి హస్తవాసి మా కంపెనీకి ఎంతో శుభాన్ని చేకూరుస్తుందని మా నమ్మకం.